ములుగు జిల్లాలో మందుపాత్ర పేలి ముగ్గురు గ్రౌ హౌన్స్ జవాన్ల మృతి. వాడేజు పేరూరు అడవుల విషాదం. శ్రీ సిటీ యూనిట్ కు నేడు మంత్రి నారాయణ లోకేష్ భూమి పూజ. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి ఎయిర్పోర్ట్ తో డైరెక్టర్ కనెక్టివిటీ కల్పిస్తామని వెల్లడి. ఏపీ మాజీ సీఎం జగన్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. జగన్ అసలు క్రిస్టియనే కాదు అని స్పష్టం. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించిన రాజ్నాథ్ సింగ్. తెలంగాణలో మావోయిస్టుల మందు పాత్రలకు ముగ్గురు గ్రే హౌడ్స్ జవాన్లు బలయ్యారు. తెలంగాణలో మందు పాత్ర పేలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. తెలంగాణలో మావోయిస్టులు మందు పాత్ర పేల్చడంతో ముగ్గురు గ్రే హౌడ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వాజేడు పేరూరు అడవుల్లో ఈ ఘటన జరిగింది. గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తెలంగాణ గ్రే హౌడ్స్ రొటీన్ కూంబింగ్ చేపట్టారు. జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. Let us proceed. Here I'd like to thank LG Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment. You have an amazing leadership team here. They have done an amazing job in negotiating on your behalf. And we will work hard together a successful project. And I would like to request the leadership of LG
to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. They're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful but thrive over the next century. Rest assured, over the next 4 years, and our great state and our great nation. LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్ లో పలువురు రాజకీయ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అసలు క్రిస్టియనే కాదని, ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడని, చిన్న జీఆర్ స్వామికి శిష్యుడని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వివాదాన్ని సృష్టించి హిందూ క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టారని చూశారని ఆరోపించారు. జగన్ ఎన్నడూ తనను కలవలేదని, చిన్న జీఆర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని ఆయన విమర్శించారు. ఎవరు చేయించారు ఈ దాడులు, ఎవరు చేశారు, దీన్ని దేని కొరకు ఎవరు ఎలౌ చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్కలు చేసేశారు. ప్యాక్ చేసి పంపించారు. అది చేయించింది ఎవరు? సౌదీ గవర్నమెంట్. చేసింది ఎవరు? వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్ లో వచ్చి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం, ప్రపంచం అంతా దాన్ని ఖండించింది, కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు. అంటే వాడు ఎంత పెద్దోడైనప్పటికీ, నా మిత్రులు అయినప్పటికీ, రాజకీయ కుట్రలేటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు. నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆర్డిటికి, ఆపే దమ్ ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే, చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా? 5 ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? 10,000 కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా? రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో 50,000 కోట్ల బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానా లేదా? ఆ కూల్చడాలు ఆపేనా లేదా? లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్న జీఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు. అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో అన్నమాట. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. నాలో ఉన్న గొప్పతనం కాదు, కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఆక్రమిత
కాశ్మీర్లలో ఖచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో పాక్తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జగన్ అన్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని, 2027లో ప్రజల్లో పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, కోఆర్డినేటర్లతో జగన్ సమావేశమయ్యారు. వైసీపీ హయాంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఆపేయడంతో పాటు సూపర్ 6 హామీలను కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎటునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తిలో అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. మే 10వ తేదీన సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అయితే పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను సామాన్యులు వీక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్పోర్ట్తో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి.
ఈ మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది తెలంగాణకు ఒక గర్వకారణం. ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలు కాంపిటీషన్లో మా రాష్ట్రంలో పెడతామంటే మా రాష్ట్రం పెడతామని కింద డిమాండ్. సేమ్ టైం ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని దేశాల నుంచి ఈ మిస్ వరల్డ్ మా కంట్రీలో పెట్టాలని డిమాండ్ ఉండింది. అంటే ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అవకాశం తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు అవసరమైనటువంటి యాత్రకు వెళుతున్న భక్తులు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన దుర్ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఉత్తరకాశీ జిల్లా గంగాణి వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కి పెరిగింది. మృతుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆమె పేరు వేదవతి కుమారి. వేదవతి కుమారి గంగోత్రి యాత్రకు వెళుతూ మృత్యువాత పడ్డారు. ఏపీకి చెందిన విజయారెడ్డి అనే మహిళ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో 100 మంది మరణించినట్లు రాజ్నాథ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. हमारे प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारे भारत की सेना ने हम सभी भारतवासियों का मस्तक ऊंचा किया है. इसलिए मैं चाहता हूं कि एक बार अपने स्थान पर खड़े हो जाएं और मैं नारे लगाऊंगा. हमारे देश के सेना के जवानों के सम्मान में हम सभी बोलेंगे, भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. साथियों, हैं एक तरीके की सटीकता, सतर्कता और मानवीयता यह हमारी भारत की सेना के जवानों ने दिखाई है, जिसके लिए मैं हमारे सेना के जवानों और अधिकारियों को पूरे देश की ओर से मैं साधुवाद देता हूं और सेना को संपूर्ण संबल प्रदान करने के लिए अपने प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी को भी मैं साधुवाद देता हूं. దేశ భద్రత విషయంలో ప్రజలందరూ ఏకతాటిపై నిలుస్తుంటే రాష్ట్ర ప్రగతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం ఆసక్తి ఉండటం లేదని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ తన సొంత ప్రచార సాధనాల ద్వారా నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారని, అయితే ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను విశ్వసించారని ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను 1.25 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచిందని మంత్రి ఆరోపించారు.
5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలు పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థను ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా ఎంపీగా బాధితులు చేపట్టిన దగ్గర నుంచి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీల సందర్భంలో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు మొదలుపెట్టినాం. విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారెంటీ ప్రజల నుంచి, ప్రత్యేకంగా మా అక్కలు, చెల్లెలు, అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవెనలతో విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది. మా మహిళా సోదరి మనందరూ కూడా ఈరోజు చూడండి, బస్సులో ఉన్న మా మహిళా సోదరి మనుల ముఖాల్లో ఏ విధమైన ఆనందం ఉందో. స్వేచ్ఛగా ఈరోజు డబ్బులు లేకుండా బస్సు ప్రయాణం చేస్తూ నేను స్వతహాగా బయటకు వచ్చి బస్సు ప్రయాణం చేయొచ్చు, డబ్బులు లేకుండా నా అవసరాల దృష్ట్యా హాస్పిటల్ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, తన సొంత ఇంటికి పోయి రావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మా మహిళా సోదరు మనందరూ బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు మా పలిమేల మండలం, మారుమల్ల మండలం, ఈ మండలానికి సంబంధించిన మా మహిళా సోదరి మనందరూ ఈరోజు పలిమేల నుంచి మండలానికి సంబంధించిన సోదరి మనందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. Okay, receiving a bus ticket, free bus ticket, the first of the Congress guarantees from the Chief Minister of Telangana. With the Deputy Chief Minister looking on and the ministers looking on, this is a VIP bus. Yes. ఆధార్ కార్డులో దిగలేము కదా.